యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇచ్చినటువంటి మెగా డిఎస్సిలో ఇంకా ఖాళీగా ఉన్నాయి, కానీ మీరు ఇచ్చిన పోస్టులు మాత్రం 11,000 పోస్టులే. ఈ 11,000 మందిలో దాదాపు 5-6 అంటే సగం మంది 50% రోడ్ల మీదనే వచ్చి కొట్లాడుతూ ఉన్నారు, ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. వినతి పత్రాలు ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో మీరేమన్నా మీ ఆస్తులు పడిపోతాయా, మీ కిరీటాలు పడిపోతాయా? వీళ్ళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏంది? గవర్నమెంట్ రెవెన్యూ పడిపోతుందా? డబ్బులు రావట్లేదా? ఎందుకంత ఈగోకి పోతున్నారు? ఎందుకు వాళ్ళ బాధ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి? ముఖ్యంగా టీచర్లు కావచ్చు, డిఎస్సీలు కావచ్చు, ఒక టైమింగ్ ఉంటుందని చెప్పి ఎక్కువ మంది మహిళలే రాస్తూ ఉంటారు. కొంతమంది చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేసుకున్న తర్వాత చదువుకొని ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ తరపున ఎందుకు మీరు ఒక పెద్ద అన్నలాగా మీరు మాట్లాడలేకపోతున్నారు? పెద్ద అన్నలాగా ఆలోచించలేకపోతున్నారు? నాకు అసలు ఆస్తులే మొత్తం ప్రజాసేవనే, నాకు ఉన్నది ఒక్కటే బిడ్డ, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఒక అయ్యే చేతిలో పెట్టినాం. సో వాళ్ళు ఉంటారు. సో నాకు ఇంకేం పని లేదు, తెలంగాణ ప్రజలే నా పని అన్నావు కదా రేవంత్ రెడ్డి, అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం వల్ల తెలంగాణ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి కలిగే నష్టమేందో బల్మూరి వెంకట్ని చెప్పమనండి. ఇందాక అడుగుతున్నారు కదా, అంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఊరికే గోడలు దుంకడం ఎన్ఎస్సీ చేసే పని. ఇప్పుడు అదే బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎందుకు మాట్లాడతలే? తీన్మార్ మల్లన్న ఎందుకు మాట్లాడతలే? ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడు? శంకిని అని చెప్పి ఎవరినో అన్నాడు తీన్మార్ మల్లన్న, కానీ ఆమె ఒక్కతే, మీరు అన్న ఆమె ఒక్కతే కాదు కదా. ఇంతమంది హౌస్ వైఫ్స్కి తీన్మార్ మల్లన్న గారు ఏం సమాధానం చెప్తారు? ఏం మాట్లాడతారు? సో ఎందుకు ఈ దుస్థితి? నేను అనేది ఒకటే, ఈగోస్కి ఎందుకు పోతుర్రు? ఏదైతే అదైందని ఎందుకు పోతుండ్రు? డిఎస్సి వాళ్ళ కోసం ఒక మెట్టు దిగి మీరు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయలేరా? పోస్ట్పోన్ చేయడం వల్ల మీకు కలిగే నష్టం ఏందో ఎవరికి అర్థమవుతలేదు. ఈ నెల రోజుల్లో ఎవరు ఇన్స్టిట్యూట్స్కి పోయి చదువుతారండి? ఇన్స్టిట్యూట్స్కి పోయే టైం ఉందా? ఇన్స్టిట్యూట్ మాఫియా వచ్చింది, ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టాలి, వాళ్ళ లబ్ధి కోసం కావాలని చేస్తున్నారంటే నెల రోజులు ఎగ్జామ్స్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఆల్రెడీ మొత్తం ట్రైనింగ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు రివిజన్ పర్పస్ టైం అడుగుతున్నారు. సైకాలజీ సబ్జెక్ట్ ఉందంటున్నారు. సో 10 మార్క్స్ 1 మార్క్ పైన వాళ్ళకి పోస్ట్ పోయినట్టే కదా సార్. అంటే దేని గురించి ఇదంతా? దేనికోసం ఇదంతా? ఒక్క మాట వాళ్ళ ఇంతమంది అడుగుతున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు ఒక డెసిషన్ తీసుకోలేరా సార్? తెలంగాణ ముఖ్యమంత్రిగా కిరీటాలు ఏమైనా పడిపోతాయా? తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైనా రెవెన్యూ దిగజారిపోతుందా? లేకపోతే డిఎస్సి ఆస్పిరెంట్స్కి రేవంత్ రెడ్డి గారు ఆస్తులన్నీ కూడా రాసిమని చెప్పి గొడవలు చేస్తూ ఉన్నారు? కాదు కదా. ఎగ్జామ్ డేట్ మార్చమంటున్నారు. ఎగ్జామ్ డేట్ మార్చడం వల్ల ఎవ్వరికీ నష్టం లేదు. మీరు అనుకుంటున్నారు నష్టం ఉందని, ఎవ్వరికి లేదు నష్టం. బహుశా మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం ఉందేమో. వాళ్ళే అడుగుతున్నారు, ఆస్పిరెంట్సే దయచేసి మార్చండి, దండం పెడతామని అడుగుతూ ఉన్నారు. రాజకీయాలకు వాళ్ళకి సంబంధం లేదు సార్. వాళ్ళ బాధ వాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారేమో, కానీ వాళ్ళు రాజకీయ నాయకులకు సపోర్ట్ లేరు. వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. డైరెక్ట్ పోయి విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం ఇస్తుండే. విద్యాశాఖ పోర్ట్ఫోలియో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి టైం ఇయ్యారు. మరి వీళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఎవరిని అడగాలా? ఎవరిని క్వశ్చన్ చేయాలా? ఎవరు మాట్లాడారా? ఎవరి కాలు పట్టుకోవాలా? పోయి అడుగుదాం, మాట్లాడదామంటే కూడా తీసుకుపోయి బొక్కలేసి అరెస్టులు చేస్తున్నారు. ఇంకా ఏం చేయమంటారు వీళ్ళని? ఎక్కడ అడగమంటారు? సోనియా గాంధీ దగ్గరికి పోయి కలవమంటారా? రాహుల్ గాంధీ దగ్గరికి పోయి కలవమంటారా? ప్రియాంక గాంధీ దగ్గరికి పోయి కలవమంటారా? బీజేపీ వాళ్ళు కూడా నిమ్మకి నీరెత్తకుండా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఎవరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో తూతు మంత్రంగా కొట్లాడుతురు. నిజంగా గట్టిగా కొట్లాడాలి కదా బీఆర్ఎస్ వాళ్ళు, గట్టిగా కొట్లాడాలి కదా. కండువాలు వేసుకొని వచ్చి కొట్టిరు, అయిపోయింది. పోనీ వాళ్ళు వస్తే మళ్ళీ రాజకీయం అంటారు. మళ్ళీ వీళ్ళకి అండగా ఉండేది ఎవరండి? ఎవరుంటారు? ప్రతిపక్ష నాయకులు ముందరికి రావాలా? మన నిరాదీక్షలు చేసుకొని కూర్చోవాలా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళకు ఒక్క క్షణం పట్టదు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇష్యూ సాల్వ్ చేయడానికి. ఆ పని అని చెప్పి ఈ పని అని చెప్పి ఎట్లాగో ఒకరికొకరు రాత్రులు కాల్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఒకటే, అందరు చక్కనైన వాళ్ళే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మరి ఇంకెన్ని రోజులు ఆగాల? వీళ్ళు ఇంకా ఎగ్జామ్స్ అయిపోతూ ఉన్నాయి, ఈ గొడవలే నడుస్తూ ఉన్నాయి. ఇంకెప్పుడు చదువుకోవాలి వాళ్ళు? ఇంకెప్పుడు చదవాలా?
ఎగ్జామ్స్ అయిపోయినాక ఇంకా చేసేదేముంది, ఏజ్ కూడా అయిపోతుందని చెప్పి బాధపడతా ఉన్నారు. సో ఎవరు కూడా కావాలని చేస్తున్నదే కాదు కదా. వాళ్ళ బాధ ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో మీరు ఉన్నారు, ఒక తండ్రిగా తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ఒక తండ్రి పొజిషన్లో మిమ్మల్ని నమ్మినప్పుడు, అన్న రేవంత్ అన్న కాపాడు, దండం పెడతా, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయి, ఇది మా భవిష్యత్ అన్న, మాకు ఒక్క మార్కు పోయినా మాకే అన్న ప్రాబ్లం, మాకే అన్న ఉద్యోగాలు పోయేవి, దయచేసి సమయం ఇవ్వు అని చెప్పి 2 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే 2 లక్షల మందిలో సగానికి పైన మంది హౌస్ వైఫ్సే ఉన్నారు, మహిళలే ఉన్నారు. అట్లీస్ట్ మహిళల తరపున ఒక కనికరం లేకుండా మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు? దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుందో అర్థమవుతలేదు. వాళ్ళు అడిగింది ఆస్తులు కాదు, వాళ్ళు అడిగింది పదవులు కాదు, వాళ్ళు అడిగింది ఏది కాదు, మా భవిష్యత్తు కోసం, మా బంగారు భవిష్యత్తు కోసం. ఎట్లాగో 2 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే 11,000 మందే పాస్ అవుతారు, 11,000 మందికే వీరు ఉద్యోగాలు ఇస్తారు. సో ఈ 11,000 మందిలో ఈ ఎంతమంది వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ రాకపోతే ఇబ్బందే కదా. ఇంకా చదివే వాళ్ళు ఉండొచ్చు, మెంటల్ టెన్షన్ వల్ల మర్చిపోయే వాళ్ళు ఉండొచ్చు. సో ఇవన్నీ మీకు తెలియక కాదు, కానీ గుర్తు చేద్దామన్నా వాళ్ళ బాధ మీరు వింటారనుకుంటే అది కూడా వినలేని పరిస్థితిలో ఉన్నారు. సో దయచేసి ఈరోజు హాల్ టికెట్స్ ఇస్తూ ఉన్నారు, ఇక్కడైనా కళ్ళు తెరవండి, వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మహిళల గురించైనా డేట్లు మార్చండి సార్, పోస్ట్పోన్ చేయండి, వాళ్ళకి టైం ఇవ్వండి. వాళ్ళు అడిగేది ఏంది? ఇంతమంది మీరు చూడండి లైవ్లో అందరూ డిఎస్సి వాళ్ళే మాట్లాడని పెడుతున్నారు. వీళ్ళందరూ రాజకీయ నాయకులు కాదు సార్, వీళ్ళందరూ డిఎస్సి ఆస్పిరెంట్స్, డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఈ గొడవల మధ్యలో, రాజకీయాల మధ్యలో, ఈగోల మధ్యలో మా విద్యార్థులను, డిఎస్సి ఆస్పిరెంట్స్ను, గ్రూప్స్ బాధితులను వీళ్ళందరిని ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? వాళ్ళందరిని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆలోచించరాదా? కూర్చొని మార్చండి కదా. పోనీ వాళ్ళు నెల రోజులు అడుగుతుంది, నెల రోజులు కాదమ్మా 20 రోజులు ఇస్తాం, పోనీ ఒక 5 రోజులు ఇస్తాం, ఒక వారం రోజులు ఎక్స్ట్రా చేస్తాం, అది కూడా లేదు కదా. అట్లీస్ట్ పిలిచి కూడా మాట్లాడతలేరు కదా సార్. రోడ్డుకి ఇడ్చి ఏదైతే అదైంది, ఏమైనా చేసుకోండి, ఏం పిక్కుంటావు పిక్కో అన్నట్టు మీరు కూడా వ్యవహరిస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకొని బాధపడాలా? ఈ రోజున ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ కూడా వీళ్ళకి లేనటువంటి దౌర్భాగ్యం కలుగుతూ ఉన్నది. సో ఇన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకెవరు మాట్లాడాలా? నేను దయచేసి బీజేపీకి కూడా చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బీజేపీ నాయకులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు గట్టిగా తలుచుకుంటే అవుతుంది, మీరు చేయాలనుకుంటే అవుతుంది. మీరు ముందరకు వస్తలేరు, ఫామ్లోకి వస్తలేరు, మాట్లాడతలేరు, ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లే, ఇచ్చిన ఆడేడో కూర్చొని ఇస్తున్నారు. మరి ఎవరండి వీళ్ళు? అనాథాలేనా ఇక తెలంగాణలో? వీళ్ళు ఓట్లు అక్కర్లేదా మీకు? వీళ్ళు ఓట్లు అవసరం లేదా? వీళ్ళు ఓట్లు వేసేటోళ్ళు కాదా? ఇంతమందికి అవసరమా ఇప్పుడు లైవ్లోకి వచ్చి కమెంట్లు పెట్టడం? ఎవరో పెట్టమంటే పెట్టిస్తలేదు, అందరూ అంతే. ఇగో డిఎస్సి పోస్ట్పోన్, పోస్ట్పోన్. రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడండి, నా లైవ్లోకి వచ్చి వీళ్ళందరూ పెడతా ఉన్నారు. ఇగో డిఎస్సి ఆస్పిరెంట్స్ నేను పెట్టమని మళ్ళీ చెప్పినానేమో, ఎట్లాగో ఇంటెలిజెన్స్ నిఘా నా పైన పెట్టిరు కదా, నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తారు కదా, చూడండి. నేను ఎవరికైనా కాల్ చేసినా, ఏమన్నా రెచ్చగొట్టినా, డిఎస్సి ఆస్పిరెంట్స్ వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా మాకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఆఖరికి ఏ ప్రభుత్వం అయితే వద్దనుకొని మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నారో నిరుద్యోగులంతా, అదే ప్రభుత్వం మాకు వద్దురా నాయన, కేసీఆర్ గొద్ద గొప్ప బెటర్ ఉన్నాడా అంటున్నారంటే మీకే కదండి అవమానకరం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ కాలేదు ఇంకా, ఎలక్షన్స్ లోకల్ బాడీ ఉన్నాయి, లోకల్ బాడీ నుండే అసలు స్టార్ట్ అవుతాయి. నీకు లోకల్ బాడీయే లేకుండా వచ్చే 5 సంవత్సరాల మళ్ళీ గెలవండి అంటే ఎవరు గెలుస్తారు? వేస్తారా ఓట్లు? ఫ్యూచర్ ఆలోచించక్కర్లే, విజన్ అంటారు కదా, మరి ఈ పొలిటికల్ విజన్ కూడా ఉండాలి కదా. అందరూ కూడా ఇంపార్టెంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభా ఇంపార్టెంటే. ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు. ఎవరు డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఏ రాష్ట్రమైనా ముందరికి వెళ్తుంది, తద్వారా దేశం డెవలప్ అవుతుంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం ఇది. సో మరి చెప్పండి, మీ రాష్ట్రంలో నాయకులందరూ బిజీగా ఉన్నారంటే పక్క రాష్ట్రం పోయి డీకే శివకుమార్ని కలిసి మరి ఆ డీకే శివకుమార్కి వినతి పత్రాలు ఇస్తారు, లేదా సోనియా గాంధీని కానీ మీ అపాయింట్మెంట్ల కన్నా వాళ్ళ అపాయింట్మెంట్లు ఈజీగా దొరుకుతాయి. రాహుల్ గాంధీ గారిని కలుస్తారు, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారే కదా వచ్చి చెప్పింది, మీకు నేను ఉన్నాం, ఆడపిల్లలకు రక్షగా మేము ఉన్నాం, ఆడపిల్లలు ఎలక్ట్రిక్ బైక్స్ దేవుడు ఎరుగు సార్. ఎవరు అడగలే, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు. సో వాళ్ళ ఘోష
ఇప్పటికైనా తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అని అనుకుంటే, ఇప్పటికైనా మీరు ఏదైనా మేలు చేయాలనుకుంటే డిఎస్సి ఎగ్జామ్స్ వాళ్ళ కోసం పోస్ట్పోన్ చేయండి. ఈగోకి ఎందుకు పోతున్నారు? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అసలైన గొప్పవాడు అని చాలామంది చెప్పారు. సినిమాలలో కూడా డైలాగులు రాశారు కదా. మీరు ఎందుకు తగ్గారు? ఏమైనా కిరీటాలు పడిపోతాయా? రాజ్యాంగాలు కూలిపోతాయా? మీ ప్రభుత్వం కూలిపోతుందా వీళ్ళకి పోస్ట్పోన్ చేస్తే? కాదు కదా సార్. ఇదంతా కూడా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. మిగిలిన మంత్రులు కూడా ఎవరు మాట్లాడు సార్, సర్లే వాళ్ళకే దిక్కు లేక ఆడ కూర్చుంటారు ప్రోటోకాల్ లేదని చెప్పి. ఇక మీ గురించి వచ్చి ఏం మాట్లాడతారు? నేను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా, అప్పుడు క్వశ్చన్ చేసినాం, ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసి, ఎస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికే ఉంది. మరో 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ బాధితులు ఇప్పుడే కాదు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళ ఓట్లే ఇంపార్టెంట్. ఇంటింటికి తిరిగి ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? మొన్న ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డు ఇచ్చారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్స్లో వీళ్ళ దగ్గరికి పోయి ఓట్లు ఏమని అడుగుతారు? వీళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయరా? వీళ్ళకి ఓటు హక్కు లేదా? ఓట్లేసలేరా? ఒక్కొక్కరింటూ 1:4 వేసుకోండి. ఒక్కొక్కరింట్లో 4 ఓట్లు ఉంటాయి, 4 ఓట్లు ఉంటాయి. కుటుంబాలు ఓట్లు లేకపోతే ఏడబోతారు సార్. మీ చేతులారా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ని మీరే తగలబెట్టుకుంటున్నారు, చేతులారా నాశనం చేసుకుంటున్నారు. మీకు వచ్చినటువంటి పేరుని చేతులారా చేసుకుంటా ఉన్నారు. కిరీటాలు పడిపోవు, రాజ్యాంగాలు కూలిపోవు, ప్రభుత్వాలు కూలిపోవు. పోస్ట్పోన్ చేస్తే మీ ఆస్తులు పడిపోవు. మీ ఆస్తులు రాసిమనిలే, పోస్టులు అడగలే, ఏమడగలే. వాళ్ళు అడిగింది ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి. సైకాలజీ సబ్జెక్ట్ ఉంది, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మాకు టెన్షన్ అవుతా ఉంది. ఇళ్ళల్లో పనులు చేసుకోవాలా. హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది ఉన్నాం. హౌస్ వైఫ్స్తో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు. 1 మార్క్ పైన మాకు ఉద్యోగం పోయినట్టే సార్, దయచేసి దండం పెడతాం, కాలు పట్టుకుంటాం బాంచా అని మొక్కుతున్నారు, అడుగుతున్నారు. ఇంకా ఏం చేయమంటారో చెప్పండి సార్. ఇంకా ఏం చేయమంటారో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. గది కూడా చేస్తారు. పోనీ పెడుతూనే ఉన్నారు ఇంతమంది ఇక్కడ ఎంతమంది. ఇగో గ్రూప్ 1 1:100 ఇవ్వమని, 1:100 చేయమని, అది కూడా లేదు మనకి.